హాయ్ గైస్, వెరీ గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. నేను మీ రవికిరణ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు మనం మన ట్రయం స్ట్రీట్ ట్రిపుల్ తోటి బయటకు వచ్చాము. సో ఈరోజు మ్యాటర్ ఏంటంటే బేసికలీ మన బైక్ తోటి మనం ఒక ఫోటోషూట్ చేస్తున్నాం. యాక్చువల్లీ నేనైతే బైక్ కొన్న తర్వాత నేనంటే ఫోటోషూట్ ఎప్పుడు చేయించుకోలేదు. అంటే మన బైక్ తోటి ఫొటోస్ దిగడం ఎప్పుడు కూడా ఏదో వీడియో ఉంటే వీడియో గురించి థంబ్నెయిల్స్ దిగడమే కానీ స్పెషల్గా ఎప్పుడు ఫొటోస్ దిగలేదు. సో ఈరోజు ఫోటోషూట్ చేసుకుంటున్నా. అండ్ నాకు ఈరోజు ఫోటోషూట్ చేసే అతను ఎంహెచ్ ఫోటోగ్రఫీ. సో వాళ్ళు నన్ను యాక్చువల్లీ కాంటాక్ట్ అయ్యారు, బ్రో ఇట్లా మీ బైక్ తోటి ఫోటోషూట్ చేద్దాం అనుకుంటున్నాము, సో మీకు పాసిబుల్ ఉన్న డేట్స్ చెప్పండి అంటే ఫైనల్లీ ఈరోజు యాక్చువల్లీ ఫిక్స్ చేసుకున్నాం అనమాట. లెట్స్ టేక్ అ ఫ్లైఓవర్. వావ్, ఈ బైక్ని రైడ్ చేసిన పనిలో ఒక స్మైల్ వస్తుంటుంది. ఎన్ని ప్రాబ్లమ్స్ ఎన్ని ఏమున్నా కానీ ఒక్కసారి బైక్ నడవగానే అన్నీ అసలు ఒక్కసారి మాయమైపోయినట్టు అయిపోతుంది. సో ఈరోజు నాతో పాటు ఇంకా నా ఫ్రెండ్ కూడా వస్తున్నాడు. సో తన దగ్గర స్టేట్ ట్రిపుల్ RS ఉంది. సో ఇద్దరం కలిసి వెళ్తున్నాము. మేము లొకేషన్ చూజ్ చేసుకుందేమో కాజాగూడ లేక్. సో హైదరాబాద్లో మీ అందరికీ తెలిసే ఉంటుంది, చాలామంది ఫొటోస్ షూట్స్ కానీ వీడియోస్ రీల్స్ అన్నీ కూడా అదే ఏరియాలో చేస్తుంటారు. సో మనం కూడా అక్కడికే వెళ్తున్నాం. సో చూడాలి సార్ అవుట్పుట్ ఏ విధంగా వస్తుంది ఏంటనేది. మంచి ఫొటోస్ వస్తే కొంచెం వాల్పేపర్స్ కానీ పెట్టుకోవడానికైనా బాగుంటుంది. సో మంచి ఫొటోస్ రావాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. అండ్ స్ట్రీట్ ట్రిపుల్ RS ఈరోజు మనం నడిపిద్దాం నా ఫ్రెండ్ది. సో నాకు యాక్చువల్లీ కొన్ని డౌట్స్ ఉన్నాయి. అంటే స్ట్రీట్ ట్రిపుల్ Rకి RSకి బ్యాక్ టు బ్యాక్ రైడింగ్లో డిఫరెన్స్ అనేది చిన్న ఫైండ్ అవుట్ చేసేది ఉంది. అవన్నీ కూడా ఈరోజు బైక్స్ స్విచ్ చేసుకొని చూస్తాను. సో తను వస్తే చూస్తాను. అండ్ టైమ్ ఈజ్ ఆల్మోస్ట్ లైక్ 5:25. సో సమ్మర్ సీజన్ కదా, ఎర్లీ మార్నింగే ఇంకా బయటకు వెళ్ళాల్సింది. అసలు మధ్యాహ్నం పూట బయటకు వచ్చే ఛాన్సే లేదు. ఐదర్ ఎర్లీ మార్నింగ్ లేకుంటే మిడ్ నైట్ అంటే అది కూడా 9 తర్వాత. కానీ డే టైంలో అసలు నేనైతే బయటకు రావట్లేదు. సో అంత ఎండకి వెళ్ళి చేసుకునే అంత ఇదైతే లేదు. సో దాట్ ఈస్ వై మధ్యాహ్నం పూట అంతా కూడా మన వర్క్ ఉంటే ఇంటి నుండే వర్క్ చేసుకుంటున్నాం. వెదర్ ఒకసారి సెటిల్ అయిపోతే మళ్ళీ బ్యాక్ టు బ్యాక్ వీడియోస్ కానీ షూట్స్ ఇవన్నీ చేయొచ్చు. ఇంత టెంపరేచర్ యాక్చువల్లీ ఏం చేయాలనిపించట్లేదు. సో మీకు కూడా ఇదే విధంగా అనిపిస్తే కింద కామెంట్ చెప్పండి. అండ్ మీరు మన ఛానల్లో వీడియోలు ఫస్ట్ టైం చూసిన వాళ్ళు ఉంటే కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. లాట్ ఆఫ్ కంటెంట్ న్యూ వచ్చేది ఉంది. అండ్ బై ద వే నేను నా GoPro 9 ఇంకా GoPro Max 2 కూడా అమ్మేస్తున్నాను. సో మీరు ఎవరికన్నా ఇంట్రెస్టెడ్ ఉండి కొనాలనుకున్న వాళ్ళు ఉంటే కింద కామెంట్ చేయండి, లేకపోతే ఇన్స్టాగ్రామ్లో నాకు వచ్చేయండి. సో ప్రైజెస్ అంటే కూడా మీకు మన ఛానల్ కమ్యూనిటీ ట్యాబ్లో ఆల్రెడీ ఒక పోస్ట్ ఉంటుంది. సో చూడండి. సో మంచి డీల్లో ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే వాళ్ళకి ఇచ్చేస్తాను నేను. సో డూ సబ్స్క్రైబ్, స్టే కనెక్టెడ్. అండ్ డైరెక్ట్లీ ఇప్పుడు మనము షూట్ లొకేషన్కి వెళ్దాము. బిహైండ్ ద సీన్స్ చూద్దాం ఏ విధంగా ఉంటుంది ఏంటి అనేది. నాకు తెలుసు, అంటే నేను వీడియో షూట్ చేసేటప్పుడు ఈ సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయి నాకు తెలుసు. సో వాళ్ళు కూడా ఎలా తీస్తారు ఏందనేది డైరెక్ట్ రా వీడియో క్లిప్స్ అక్కడ తీసి పెడతాను. సో చూడండి. సో షూట్ లొకేషన్కి వెళ్దాము, అక్కడ వెళ్ళి చూద్దాం. అండ్ ఎస్, నౌ వీఆర్ ద షూట్ లొకేషన్. బ్యాక్ సైడ్ అక్కడ మన బైక్ ఉంది. అండ్ ఆల్రెడీ ఫోటోషూట్ స్టార్ట్ అయిపోయింది. అండ్ దేర్ ఈజ్ అవర్ ఫోటోగ్రాఫర్ మనీష్. హాయ్ ఎవ్రీవన్. సో దిస్ ఈజ్ మనీష్, ఎంహెచ్ ఫోటోగ్రఫీ. ఒక్క చిన్న డౌట్ నాకు. నేను బ్లాగింగ్ చేస్తా, వీడియో చేస్తుంటా. సో ఫోటోషూట్ చేస్తున్నా కదా, ఫోటోషూట్ చేయడానికి ప్రొఫెషనల్ కెమెరాస్ లైక్ 2 lakhs 2.5 lakhs కెమెరాస్ పడతారు కదా, అంత ఎక్విప్మెంట్ అవసరమా లేకుంటే బేసిక్ తోటి కూడా స్కిల్స్ ఉంటే సరిపోతుందా? అంత అవసరం లేదన్న, లైక్ మన టాలెంట్ చూపించుకుంటే చాలు. సో దట్ ఈస్ ద ఓన్లీ థింగ్. సో మీరు కూడా లైక్ ఫోటోషూట్ చేస్తుంటారు కదా, కెమెరాస్ హై ఎండ్ ఎక్విప్మెంట్ ఉంటే బాగుంటుంది. బట్ మీరు బేసిక్ నుంచి కూడా చేయొచ్చు. సో ఇప్పుడు మన దగ్గర ఏ కెమెరా? సోనీ ఆల్ఫా 6000 బేసిక్ కెమెరా. సో మేము తీసేది మాత్రం సోనీ ఆల్ఫా 6000. సో దీంతో ఫొటోస్ ఎలా వస్తాయో మీకు వీడియోలోనే ఫొటోస్ అటాచ్ చేస్తాను. సో చూడండి బిహైండ్ ద సీన్స్. అండ్ నాతో పాటు ఇంకొక అబ్బాయి కూడా ఉన్నాడు. హాయ్ బ్రో. సో వచ్చాడు. ఇంకా నాతో పాటు కృష్ణ అని చెప్పాను కదా, కానీ ఇంకా రాలేదు. సో వెయిటింగ్ ఫర్ దట్. సన్ రైజ్ కూడా అయ్యే టైం అవుతుంది. యాక్చువల్లీ ఈ షాట్ ఏదైతుందో ఈ బ్యాక్ సైడ్, అక్కడ నుంచి సన్ ఫ్లేర్స్ ఇట్లా పడ్డప్పుడు ఒక షాట్ రావాలి. సో దాని గురించి వెయిటింగ్. ఒకసారి సన్ రైజ్ అవుతే ఆ రేస్ కోసం వెయిటింగ్ అన్నమాట.
అండ్ ఫోటోషూట్ ఒక ప్లేస్లో అయిపోయింది. ఇప్పుడు రన్నింగ్ షాట్స్ అనమాట. సో ఇదంతా కాజాగూడ లేక్ దగ్గరనే రోడ్. అండ్ దిస్ ఈజ్ కృష్ణ. ఏ కృష్ణ, హాయ్. నీ గురించి యాక్చువల్గా వెయిట్ చేస్తుండే, నువ్వే లేట్. సో ఇదే స్ట్రీట్ ట్రిపుల్ RS. సో కాసేపటి తర్వాత లైక్ రన్నింగ్ షూట్ తర్వాత బైక్స్ స్విచ్ చేసుకొని మనం ఒకసారి RS కూడా రైడ్ చేద్దాం. చలో మనీష్, రెడీ ఆన్ ఇట్. ఒరిజినల్ కార్బన్ ఫైబర్. వావ్. సో దానికి దీనికి డిఫరెన్స్, ఇక్కడ దీనికి కార్బన్ ఫైబర్ రాదు. సో ఇది కూడా ఆన్ చేద్దాం. సో ఇప్పుడు రన్నింగ్లో ఆ బైక్ నుండి షార్ట్ తీసుకుంటారు. సో మనం కూడా ఆన్ చేద్దాం. ఇండికేటర్సా? ఓకే. ఇప్పుడు ఏంటంటే ఒకటే స్పీడ్ మెయింటైన్ చేయాలి. 20. సో రన్నింగ్లో మనకి మూమెంట్ షాట్స్ అంటే ప్యానింగ్ షాట్స్ ఉంటాయి. సో కెమెరాని అలా ప్యాన్ చేస్తుంటే మనకి ఆ మోషన్ బ్లర్ వస్తుంటుంది. సో మోషన్ బ్లర్ తీయాలంటే ఐదర్ రన్నింగ్ షాట్స్లో రావాలి, లేకుంటే ప్యానింగ్ అన్న చేయాలి. హ్యాండ్ ఇవ్వాలా? రెండు బైక్స్ సేమ్ సౌండ్ కదా, సింక్ భలే అవుతుంది. రెండు కలిపి లౌడ్గా వినబడుతుంది. మార్నింగ్ ఎప్పుడు మీరు టైం చూసినప్పుడు నాకు తెలిసి 5:30 అనుకుంటా. ఆ టైంకి వస్తే ఇప్పుడు ఆల్రెడీ 8:15 అయిపోయింది. అంటే ఆల్మోస్ట్ 2 hours అయింది. 2 hours కొన్ని షాట్స్ వస్తున్నాయి. దాంట్లో ఫిల్టర్ చేస్తే మళ్ళీ ఓన్లీ కొన్ని మాత్రమే సెలెక్ట్ అవుతాయి. ఫోటోషూట్ చేయడానికి చాలా ఓపిక ఉండాలి. ఇంకా రైడింగ్ జాకెట్ ఇవన్నీ వేసుకుంటే మాత్రం టూ మచ్ హీట్ అవుతుండే. ఇంకా నేనైతే వేసుకోలేదు. కృష్ణ అయితే టోటల్ ఫుల్ రైడింగ్ జాకెట్ తోటి ఉన్నాడు. ఇద్దరు సింక్ చాలా ఇంపార్టెంట్. సో ఈరోజు ఫోటోషూట్వి ఫొటోస్ మీరు అందరూ చూడాలనుకుంటే ఇన్స్టాగ్రామ్లో చూడండి. అండ్ ఈ వీడియో ఎండ్లో కూడా కొన్ని ఫొటోస్ డిస్ప్లే చేస్తాను, చూడండి. సో మీరు ఎవరైనా కానీ ఫోటోగ్రాఫర్ని రీచ్ అవ్వాలనుకున్నా కానీ కింద తన ఇన్స్టాగ్రామ్ పేజ్ ఇస్తాను, యూ కెన్ కాంటాక్ట్ హిమ్. ఓకే ఓకే డన్. అక్కడ యూటర్న్ తీసుకోవాలి, బ్యాక్ టు బ్యాక్ షార్ట్ ఉంటుంది ఇక్కడ నుండి. డన్. యా, that was the shot. And yes, it's time to switch the bikes. Street Triple RS, Street Triple R. ఒకసారి ఇటు సైడ్ వచ్చేసి సైడ్. యా, సో బైక్స్ అయితే కూర్చోవడానికి అయితే సేమ్ ఉన్నాయి. ఈ బైక్ ఇన్స్టెంట్గా రైడ్ చేయగానే మెయిన్ ఒకసారికి నాకు టైర్స్ డిఫరెంట్ తెలిసిపోతుంది అసలు రైడ్ చేస్తుండే. అండ్ ఇంకా ఈ బైక్కి బార్ అండ్ మిరర్స్ ఉన్నాయి కదా, కొంచెం డిఫరెంట్ అనిపిస్తుంది. ఓ, టైర్స్ అయితే భలే ఉన్నాయి. సో స్ట్రీట్ ట్రిపుల్ ఆర్కి RSకి రెండింటికి దాదాపు 3 lakhs rupees డిఫరెన్స్ ఉంది. అయితే ఈ 3 lakh rupees డిఫరెన్స్ ఏం వస్తుందంటే ఆ టైర్స్, సస్పెన్షన్, బ్రేక్స్. సౌండ్, పవర్ అయితే ఆల్మోస్ట్ ఏమనిపిస్తుంది, పెద్ద డిఫరెన్స్ ఏమైతే తెలియట్లేదు దీనిలో. సో వీడియో చూస్తున్న మీకు ఎంతమందికి స్ట్రీట్ ట్రిపుల్ అంటే ఇష్టము, అంటే ఈ ఇన్లైన్ 3 సౌండ్ ఎంతమందికి ఇష్టమో కింద కామెంట్లో చెప్పండి.
ఓహో, నాకు ఈ బైక్లో ఒకటి మేజర్ మిస్సింగ్ అనిపించింది, అనలాగ్ టాకోమీటర్. నాకు పెద్ద డిస్ప్లే ఇలాంటి టీఎఫ్టీస్ ఏం నచ్చవు. కానీ స్పీడ్ అయితే అసలు తెలియట్లా. సో ఈరోజు నాకు ఈ బైక్లో లైక్ తెలుసుకుందాం అనుకున్నది ఏంటంటే టైర్సే. దాంట్లో ఉన్నాయి పిరెల్లి డ్యాబ్లో రోసో 3 టైర్స్, ఈ బైక్లో ఉన్నాయి సూపర్ కోర్సా టైర్స్. సో 2 టైర్స్ చెక్ చేస్తే మాత్రం సూపర్ కోర్సాస్ క్రేజీ ఉన్నాయి. ఈ టైర్స్ అయితే నా దానికంటే 100% బెటర్. వామ్మో, బ్యాక్ సైడ్ నుంచి టైర్ ఎంత పెద్ద కనబడుతుంది. అసలు నా బైక్ని ఇట్లా బ్యాక్ సైడ్ నుంచి నేనే చూస్తున్నాను ఇప్పుడు. టెయిల్ టైట్ చేసినాక క్రేజీ కనబడుతుంది బైక్ అయితే. ఆ టైర్ అయితే అసలు హ్యూజ్ కనబడుతుంది. ఇప్పుడు ఈ కార్నర్లో మజా వస్తుంది ఈ బండి. ఇప్పుడు ఈ సూపర్ కోర్సాస్ మెయిన్ పాయింట్లోకి వస్తాయి. వామ్మో, ఈ బైక్ని ఎంత లీన్ చేసి అంత లీన్ అవుతుంది, కానీ గ్రిప్ పోతుంది అని మాత్రం అనిపిస్తలేదు అసలు. ఓహో, సూపర్ కేజీ. నెక్స్ట్ టైం ఎప్పుడైనా మాట్లాడుతుంటే అసలు ఆ పవర్కి అసలు నోటి నుంచి మాట రావట్లా. కృష్ణ, ఎట్లా అనిపించింది బైక్? డిఫరెన్స్ తెలిసిందా? డిఫరెన్స్ తెలిసిందా? హ్యాండ్లింగ్ ఇస్ డిఫరెంట్ కొంచెం. అంటే నీకు ఏమనిపించింది పవర్ వైజ్ కానీ? పవర్, బ్రేక్స్, టైర్స్, ఈ 3 అబ్జర్వ్ చేసిన ఆర్ఎస్ ఓకే, బట్ ఓవరాల్ ఇస్ వెరీ గుడ్. ఓవరాల్ ఫైన్, సూపర్. అంటే ఈ 3 lakhs డిఫరెన్స్ ఉంది కదా, సో వాట్ డూ యూ సే? 3 lakhs కంటే వెళ్ళకలర్ ఆర్ ఇస్ బెస్ట్. ఓన్లీ ఫర్ టీఎఫ్టీ స్కీమ్ అంటే ఆర్ఎస్ వెళ్ళాలి. నాకేమనిపించింది అంటే ఆ టైర్స్ మాత్రం అసలు నెక్స్ట్ లెవెల్. టైర్స్ అసలు ఈజీ తెలిసిపోతుంది. అసలు లీన్ యాంగిల్ అయితే టూ మచ్ ఈజీగా, బట్ కొంచెం కాన్ఫిడెన్స్ ఉంటుంది ఇది లీన్ చేయాలంటే. నాకు అదే అనిపించింది. కానీ ఎక్కువ లీన్ చేయాలంటే మరి దీనంతా కాదు, ఇది లీన్ అవుతుంది బట్ కొంచెం కాన్ఫిడెన్స్ మెయింటైన్ చేయాలి. ఎస్, ఎగ్జాక్ట్లీ. చలో లోపలికి వెళ్దాం.